బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో దూకుడుగా వెళ్లాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తుంది. సభలతో కాషాయ సేనలో సమరోత్సాహం నింపాలనుకుంటున్నారు. కమలం పార్టీ కీలక నేతలందరినీ ప్రచార పర్వంలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి పర్యటనకు బీజేపీ సర్వం సిద్దం చేసింది. అటు ఆదిలాబాద్ లో జనకర్చన సభతో పాటు ఇటు పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ రచనపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అనంతరం తొలి సభగా ఆదిలాబాద్ జనగర్జన సభ మిగిలిపోనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈ మీటింగ్ హాజరు కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ములుగులో 900 కోట్లతో గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఏర్పాటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభను ఉపయోగించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు ఈ సభ దోహదపడుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో నిర్వహించే మేధావుల సదస్సులో అమిత్ షా ప్రసంగిస్తారు. మేధావులతో సమావేశం అనంతరం అమిత్ షా హోటల్ ఐటీసీ కాకతీయలో పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. నేతలు అవలంబించాల్సిన అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అఫైర్స్ కోసం 14 కమిటీలు వేసిన పార్టీ నాయకత్వం వాటి పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, కేంద్ర పార్టీ సహకారం తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చలోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ భారీ సభలతో శ్రేణుల్లో కనిపించిన జోష్ షా పర్యటనలోనూ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 1:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్న ఆదిలాబాద్ జనకర్జన సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంట పాటు సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ముఖ్య నేతలతో షా భేటీ కానున్నారు. ఇక దాదాపు 40 నిమిషాల పాటు ఈ మీటింగ్ కొనసాగనుంది. ఆపై సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో మేధావుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం 7:20 దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం తిరిగి హోటల్ ఐటీసీ కాకతీయను చేరుకుని సాయంత్రం 7:40 నుంచి రాత్రి 9:20 వరకు ముఖ్య నేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. అంటే మొత్తం దాదాపు 2:20 పాటు నేతలతో పలు అంశాలపై షా చర్చించనున్నారు. పార్టీ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు కీలకంగా మారనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, ఈ రోజు షా రానున్న నేపథ్యంలో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. ఆదిలాబాద్ జిల్లాలో నేడు అమిత్ షా పాల్గొన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి భారీ బహిరంగకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి నేపథ్యము. అయితే ప్రత్యేకించి ఒకటి తెలంగాణ ఎన్నికల నగారం మోగిన తర్వాత, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి భారీ సభగా దీన్ని పేర్కొనవచ్చు. దీంట్లో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క సభకు సంబంధించి పూర్తిగా కేవలం బీజేపీలోనే కాకుండా అన్ని రాజకీయ పక్షాలతో పాటుగా ప్రజల్లో కూడా, సాధారణ ప్రజానీకంలో కూడా కొంత ఆసక్తి నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే చాలా కాలం తర్వాత ఇటువంటి, అంటే హైదరాబాద్కు పలుమార్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు పలుమార్లు
బీజేపీ కేంద్ర నాయకులు అంటే ప్రత్యేకంగా అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో మాత్రం చాలా లాంగ్ టైం తర్వాత వస్తున్నటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సభ, దీనికి ఆదిలాబాద్ జనగర్జన సభ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఇక్కడికి ఈ సభకు జనసంఖ్యలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సభకు సంబంధించి పోలీసు శాఖ కూడా భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క మైదానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పోలీసు శాఖ ప్రత్యేకంగా అంటే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వీటన్నిటితో కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా అవసరమైన అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సభలో అమిత్ షా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయన నోటి వెంట ఎటువంటి హామీలు వస్తాయి, ఎటువంటి విషయాల్ని ఆయన ఉటంకిస్తారు అనేటటువంటి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇదివరకే బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం పూర్తిగా తెలంగాణ ఎన్నికలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అంటే ప్రత్యేకంగా ఆదిలాబాద్, నిర్మలు, ఖానాపూర్, ముధోలు అంటే పశ్చిమ జిల్లాగా పేర్కొనబడే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రాంతాల్లో బీజేపీకి కొంత పట్టున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉంటుంది రాబోయే రోజుల్లో అనేటటువంటి ఆసక్తి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర అంటే నాగ్పూర్ నుండి 2:35 ఆదిలాబాద్ కు హెలిప్యాడ్ కు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ నుండి సభాస్థలికి చేరుకున్న తర్వాత 3 గంటల నుండి 4 గంటల వరకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అటు తర్వాత ఇక్కడ నుండి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్ళిపోతారు. అయితే ఈ యొక్క దాదాపుగా సుమారుగా గంటన్నర వ్యవధి ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే 1 గంట బహిరంగ సభలో పాల్గొన్నటువంటి అమిత్ షా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ఏ విధంగా స్పందిస్తారు, వాటిపైన బీజేపీ అనుసరించేటటువంటి వ్యూహాలు కావచ్చు, భవిష్యత్తు హామీలు కావచ్చు, ఏ విధంగా నోటి వెంట వస్తాయనేటటువంటి ఆసక్తి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా జన సమీకరణతో ఈ యొక్క సభను సక్సెస్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ బీజేపీ నేతలందరూ కూడా కొద్ది రోజులుగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సభ అనంతరము ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా అమిత్ షా కొద్దిసేపు ముచ్చటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వారిని పూర్తిగా ఎన్నికల దిశగా సమాయత్తం చేసే క్రమంలో అమిత్ షా వారితో కాసేపు ముచ్చటించి వాళ్లకు అవసరమైనటువంటి సూచనలు సలహాలు మొత్తానికి చూసినట్లయితే అమిత్ షా సభ సందర్భంగా పట్టణ జెండాలు, ఫ్లెక్సీలతో కాషాయమయమైనటువంటి పరిస్థితి. సభాస్థలి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి జెండాలతో పూర్తిగా కాషాయమయమైనటువంటి పరిస్థితి. భద్రత కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్ జోషి, థ్యాంక్ యూ.